అందరికీ నమస్కారం. మొఘల్ సామ్రాజ్యం ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటిగా వెలిగిన చరిత్ర. అయితే దాని శిఖరాగ్ర కీర్తి వెనుక, ఆ తర్వాత దాని పతనానికి దారితీసిన కారణాల వెనుక ముగ్గురు చక్రవర్తుల కథ ఉంది. వాళ్లు తీసుకున్న నిర్ణయాలు ఒక రాజవంశం తలరాతనే మార్చేశాయి. ఈరోజు మనం ఆ కథనే చూడబోతున్నాం. మన విశ్లేషణకు ఇదే మూలస్తంభం. అసలు ప్రశ్న ఏంటంటే, ముగ్గురు చక్రవర్తులు వాళ్ల కాలంలో చరిత్రలోని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకటైన మొఘల్ సామ్రాజ్యాన్ని శిఖరాలకు ఎలా తీసుకెళ్లారు? మరి అదే సమయంలో దాని పతనానికి బీజాలు ఎలా వేశారు? ఇది కేవలం రాజుల కథ కాదు, ఒక మహా సామ్రాజ్యం యొక్క వారసత్వం, అద్భుతమైన సాంస్కృతిక విజయాలు, హద్దులు దాటిన విస్తరణ వల్ల కలిగే పరిణామాల కథ. సరే, ఇక ఈ ప్రయాణం మొదలు పెడదాం. మన కథ జహాంగీర్తో మొదలవుతుంది. ఆయన తండ్రి అక్బర్ ది గ్రేట్ ఉండి ఆయనకు దాదాపుగా ఒక స్థిరమైన, సుసంపన్నమైన సామ్రాజ్యం వారసత్వంగా వచ్చింది. చెప్పాలంటే ఈ వారసత్వమే రాబోయే స్వర్ణయుగానికి ఒక బలమైన పునాది వేసింది. జహాంగీర్, ఆయన అసలు పేరు ప్రిన్స్ సలీం. 1605లో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఆయన తన తండ్రి వేసిన పునాదుల మీద సామ్రాజ్యాన్ని మరింత పటిష్టం చేయడంపైనే దృష్టిపెట్టాడు. ఈ క్రమంలో ఆయన పాలనలో కొన్ని చాలా ముఖ్యమైన సైనిక విజయాలు కూడా నమోదయ్యాయి. ఆయన పాలనలోని ఈ ముఖ్య ఘట్టాలు చూస్తే ఆయన వ్యూహం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1605లో అధికారంలోకి రాగానే దశాబ్దాలుగా మొఘలులను ప్రతిఘటిస్తున్న మేవార్ను లొంగదీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1615 కల్లా అది సాధించాడు. ఆ తర్వాత 1620లో హిమాలయ రాజ్యమైన కాంగ్రాను జయించటం ఆయన సైనిక శక్తికి ఒక పెద్ద నిదర్శనం. చివరికి 1627లో ఆయన మరణించే వరకు కూడా సామ్రాజ్య సరిహద్దులను చాలా పటిష్టంగా ఉంచగలిగాడు. జహంగీర్ తరువాత ఆయన కుమారుడు షాజహాన్ పాలన మొదలైంది. ఇది మొఘల్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని చెప్పాలి. ఈ కాలాన్ని చరిత్రకారులు స్వర్ణయుగమని పిలుస్తున్నారు. ఎందుకంటే వాస్తుశిల్పం, కళలు అనేవి అప్పటిదాకా ఎవ్వరూ చూడని శిఖరాలను అందుకున్నాయి. ఆ వైభవం వెనుక కథేంటో ఇప్పుడు చూద్దాం. 1628లో సింహాసనాన్ని అధిష్ఠించిన షాజహాన్ తన తండ్రిలాగే సైనిక పోరాటాలను కొనసాగించాడు. అహ్మద్నగర్, కాంధార్ లాంటి ప్రాంతాలపై దండయాత్రలు చేశాడు. కాని యుద్ధాల కన్నా ఎక్కువగా రాతితో కవిత్వం రాసిన చక్రవర్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన కాలక్రమం చూస్తే నిర్మాణాలపై ఆయన దృష్టి ఎంతగా ఉందో తెలుస్తుంది. తాజ్మహల్ నిర్మాణం 1631లో మొదలైతే అది 1653లో పూర్తయింది. అంటే దాదాపు 2 దశాబ్దాల పాటు సాగిన ఒక మహాయజ్ఞం అది. అయితే ఇంతటి వైభవాన్ని చూసిన ఆయన పాలన విషాదాంతంగా ముగిసింది. 1658లో ఆయన సొంత కొడుకే అతన్ని బంధించాడు. చరిత్రకారులు ఈ మాట అనడానికి చాలా బలమైన కారణముంది. ఎందుకంటే షాజహాన్ పాలనలో సామ్రాజ్యం ఆర్థికంగా చాలా స్థిరంగా ఉంది. ఈ అపారమైన సంపదకు చక్రవర్తి కళాత్మక దృష్టితోడై మొఘల్ సామ్రాజ్యం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆయన వారసత్వం రాళ్లలో ఇప్పటికీ జీవించే ఉంది. ప్రేమకు చిహ్నంగా నిలిచిన తాజ్మహల్, అధికారానికి కేంద్రంగా ఉన్న ఎర్రకోట, భక్తికి నెలవైన జామా మసీదు, ఇవన్నీ మొఘల్ వైభవానికి మౌన సాక్ష్యాలుగా నిలిచి ఈరోజుకి కూడా ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయి. అయితే ఈ స్వర్ణయుగం ఎక్కువ కాలం నిలవలేదు. షాజహాన్ పాలన ఒక నాటకీయమైన మలుపు తీసుకుంది. అదేంటంటే అతని కొడుకులు సామ్రాజ్య నియంత్రణ కోసం ఒకరితో ఒకరు అత్యంత క్రూరమైన అంతర్యుద్ధంలోకి దిగారు. ఈ అంతర్యుద్ధానికి నిప్పు రాజేసిందేంటంటే చక్రవర్తి అనారోగ్యం. ఆయన మంచం పట్టారన్న వార్త దావానలంలా వ్యాపించింది. అంతే, సింహాసనం కోసం ఆయన 4 కుమారుల మధ్య భయంకరమైన రక్తపాతం మొదలైంది. ఇది కేవలం అధికార పోరాటం కాదు, ఒక సామ్రాజ్యం భవిష్యత్తును మార్చేసిన కుటుంబ విషాదం. అధికార పోరు అనేది మెరుపు వేగంతో చాలా నిర్ణయాత్మకంగా సాగింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే బహదూర్గఢ్, ధర్మత్ మరియు అన్నింటికన్నా ముఖ్యంగా సముగఢ్లో జరిగిన భీకర యుద్ధాల్లో ఔరంగజేబు తన వ్యూహంతో సోదరులందరినీ ఓడించాడు. తన ప్రధాన ప్రత్యర్థి యువరాజు దారాషికోహ్ను చిత్తుసేసి ఆగ్రాను స్వాధీనం చేసుకుని సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు. సరే, ఇప్పుడు ఈ పోరులో గెలిచిన విజేత ఔరంగజేబు వైపు దృష్టి సారిద్దాం. ఆయన సుదీర్ఘ పాలనలో సామ్రాజ్యం తన గరిష్ట స్థాయికి విస్తరించింది. కాని అదే సమయంలో లోతైన
చాలా వివాదాస్పదమైన మార్పులకు కూడా గురైంది. 1658లో ఔరంగజేబ్ సింహాసనాన్ని అధిష్ఠించడంతోనే మొఘల్ సామ్రాజ్యం యొక్క దిశ పూర్తిగా మారిపోయింది. ఆయన దృష్టి మొత్తం దక్షిణ భారతదేశం వైపు మళ్ళింది. బీజాపూర్, గోల్కొండ సుల్తానేట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం యుద్ధాల్లోనే గడిపాడు. ఆయన విధానాలు చూస్తే ఆయన పూర్వీకుల ఉదారవాదానికి పూర్తి విరుద్ధంగా ఉండేవి. ఆయన పాలన యొక్క కాలక్రమాన్ని చూస్తే అది ఒక నిరంతర యుద్ధగాథలా అనిపిస్తుంది. 1686లో బీజాపూర్, 1687లో గోల్కొండ, చివరికి 1689లో మరాఠా రాజ్యాన్ని కూడా జయించి మొఘల్ సామ్రాజ్యాన్ని దాని చరిత్రలోనే అత్యంత విశాలమైన స్థాయికి తీసుకెళ్లాడు. కాని ఈ విస్తరణకు చాలా భారీ మూల్యం చెల్లించాల్సొచ్చింది. ఈ మ్యాప్ చూస్తే ఔరంగజేబ్ విజయాల యొక్క అపారమైన పరిధి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అతని పాలన ముగిసే సమయానికి ముఘల్ సామ్రాజ్యం భారత ఉపఖండంలో దాదాపు మొత్తం భాగాన్ని ఆవరించింది. నిజంగా ఇది దాని చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్దది. చూడండి, ఒకే కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య ఇంతటి వైరుధ్యం బహుశా చరిత్రలో చాలా అరుదు. ఒకరు ఖజానానో కళల కోసం, కట్టడాల కోసం ఖర్చు చేస్తే మరొకరు దాన్ని యుద్ధాల కోసం, కఠినమైన మతపరమైన విధానాల కోసం వాడారు. ఇస్లామిక్ చట్టాన్ని చాలా ఖచ్చితంగా అమలు చేస్తూ జిజ్యా పన్నును మళ్లీ విధించాడు. దర్బార్లో సంగీతం, నృత్యం లాంటివి నిషేధించాడు. తన సోదరుడు దారాషికోహ్ మతవిశ్వాసి కాదనే కారణంతోనే అధికారాన్ని చేజిక్కించుకున్న ఆయన జిందాపీర్ అంటే జీవించి ఉన్న సాధువు అనే పేరు కూడా పొందాడు. ఔరంగజేబ్ యొక్క సుదీర్ఘ మరియు వివాదాస్పద పాలన యొక్క పరిణామాలను పరిశీలించడం ద్వారా మనం ముగింపుకు వస్తున్నాం. ఇంత విస్తరణకు చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సొచ్చింది. ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, సామ్రాజ్యాన్ని గరిష్ట స్థాయికి తీసుకువచ్చిన అవే విధానాలు దాని పతనానికి కూడా కారణమయ్యాయి. దక్కన్లో దశాబ్దాల తరబడి సాగిన యుద్ధాలు ఖజానాను దాదాపు ఖాళీ చేశాయి. అతని కఠినమైన మతపరమైన విధానాలు చాలామందిని దూరం చేశాయి. అంతెందుకు, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించడం కూడా అసాధ్యంగా మారింది. కాబట్టి మనమీ కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం. ఔరంగజేబు వారసత్వం అనేది ఒక చారిత్రక వైరుధ్యం. ఒకవైపు ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని కీర్తిశిఖరాలకు చేర్చాడు. కాని మరోవైపు ఆ శిఖరం నుంచే పతనం మొదలైందా? ఒక సామ్రాజ్యం యొక్క అపారమైన పరిమాణమే దాని గొప్ప విజయంగా చూడాలా, లేక దాని అంతానికి కారణమైన ప్రాణాంతక లోపంగా చూడాలా? ఈ ప్రశ్నకు సమాధానం మనం చరిత్ర పుటల్లోనే వెతకాలి.